ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. జూరాల, సుంకేసుల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4,50,064 గా ఉంది. అవుట్ఫ్లో 5,22,318 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.20 అడుగులుగా ఉంది. జలాశయం 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. దీంతో ప్రాజెక్టు పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ అందాలు చూసేందుకు వ్యూ పాయింట్ వద్ద భారీగా ప్రజలు వస్తున్నారు. దీంతో వ్యూ పాయింట్ నుండి దోమలపేంట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం మల్లికార్జున, బ్రహ్మరాంబిక స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు నిత్యం తరలి వచ్చే భక్తులు, యాత్రికులు, పర్యాటకుల తాకిడి శ్రీశైల డ్యామ్ వద్ద అధికమైంది. ప్రస్తుతం కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైల జలాశయంకు భారీగా వరద వస్తుండటంతో జలాశయం గేట్లను ఎత్తి డ్యామ్ నుంచి దిగువకు నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతూ ఉండడంతో ఆ దృశ్యాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, యాత్రికులు జలాశయం వద్దకు చేరుకుంటున్నారు. ఇక సుందరమైన వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లను చూస్తూ పర్యాటకులు పరవశించిపోతున్నారు. కుటుంబ సమేతంగా నీటి పరవళ్ల దృశ్యాలను తమ కెమెరాలు, సెల్ ఫోన్లో బంధిస్తున్నారు. ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు శ్రీశైల డ్యాంను మరింత కనువిందు చేస్తుంది.